అమర్నాథ్ గారు మీరు విన్నారు రెండు అంశాలు. ఒకటేమో ఇది టెలిగ్రాఫ్ యాక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదో కొన్ని వెసులుబాట్లు ఉంటాయి, సమాచార సేకరణకో లేదు ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది, దాన్ని పెద్ద ఎత్తున మిస్యూజ్ చేస్తున్నారు అన్నది ఒక ఎలిగేషన్. అది ఏ ప్రభుత్వం ఉన్నా, జాతీయ స్థాయిలో అయినా రాష్ట్రాల్లో అయినా. ఇక్కడ ఇంక్లూడింగ్ బీజేపీ నాయకులతో సహా కొన్ని వందల మంది ఫోన్లు ఎన్నికల సమయంలో ట్యాపింగ్ గురైనాయి అని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. దాని మీద విచారణ సాగుతోంది. ఆయన ప్రభాకర్ గారు అయితే సంవత్సరంన్నర అబ్రాడ్లో ఉండి యూఎస్లో మొత్తానికి వెనక్కి తెప్పించగలిగారు ప్రభుత్వం. ఈ విచారణ జరుగుతుంది ఒకవైపు. రెండవది ఇది మొత్తం అసలు డైవర్షన్ పాలిటిక్స్, ఈ బొగ్గుకు సంబంధించి సైట్ విజిట్ అని చెప్పి దాని మీద కూడా హరీష్ రావు గారు బీజేపీ కూడా చాలా గట్టిగా ఒక ఛాలెంజ్, కిషన్ రెడ్డి గారికి కూడా ఆయన మీరే కేంద్ర మంత్రిగా ఉన్నారు, బొగ్గు శాఖ మంత్రిగా 49% వాటా అందులో ఉంది, దీని మీద విచారణకు ఆదేశించండి అని ఆయన అడుగుతూ ఉన్నారు. ఏంటి మీకు మొత్తంగా ఇది కక్ష సాధింపా, డైవర్షనా, లేదు చట్టం తన పని చేసుకుపోతుంది? మొదట మన ప్యానెల్లో మిత్రులకు, మీకు, మన ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ పొలిటికల్ పిక్చర్ చూస్తే ఏమర్థమవుతున్నదంటే రేవంత్ రెడ్డి ప్లస్ కవిత ప్లస్ కేటీఆర్ మైనస్ హరీష్ రావు. ఈ ఈక్వేషన్లో యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్, ఇటువంటి పాలిటిక్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు వారే చెప్తున్నారు కరెక్ట్గా పొద్దున ఈయన మీద అలిగేషన్ చేస్తారు, సాయంత్రంకి ఆయనకు సిట్ నోటీస్ పంపిస్తారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతానండి, రెండు పార్టీలకు కూడా ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పడానికి ఒకే ఒక ఆధారం ఏంటంటే ఇన్ని రోజుల నుంచి సిట్ వేసి కూడా ఎన్ని రోజులైంది కదా, ఇన్ని నెలలైంది కదా, ఒక ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదండి ఈ కేసులో. ఒక్క ఛార్జ్ షీట్ అంటే మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా 179 BNS అదే 160 CRPC కింద మీరు ఏదో పిలిచి మసి మారడకాయ చేస్తా అంటే ప్రజలను దద్దమ్మలు అనుకుంటున్నారా, సన్నాసులు అనుకుంటున్నారా? ప్రజలు ఏమనుకుంటున్నారు మీరు? తెలంగాణ ప్రజలు చైతన్యవంతులండి, ఇట్లాంటి భాగవతాలను ఇట్లాంటి పకటి వేషగాలను ఒక్క నిమిషంలో పచ్చగట్టగలుగుతారు. నేను చెప్పేది ఏంటంటే కటారి గారు, ఇక్కడ 2-3 అంశాలు మనం ఖచ్చితంగా చూడాల్సిన అక్కడ ఉన్నది. 2 క్యాలెండర్ ఇయర్లు మారినాయండి. 2024 క్యాలెండర్ అయిపోయింది, 2025 క్యాలెండర్ అయిపోయింది. 2 పైసల పని కూడా చేయలేదు ఈ ప్రభుత్వం. 2 పైసల పని కూడా 7 కనీసం పని చేయలేదు, అభివృద్ధి చేయలేదు, వాళ్ళకి చేత కాదు. కనీసం 7 కేసులు జరిగినాయండి ఇప్పటి వరకు. గొర్రెల స్కామ్ అన్నారు, HMDA స్కామ్ అన్నారు, GST స్కామ్ అన్నారు, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం స్కాము, ఫార్ములా ఈ ఓపెన్ అండ్ షట్ కేసు 58 కోట్లు సిగ్గుమానం లేకుండా జస్ట్ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మీద ట్రాన్స్ఫర్ చేసినామని మానం లేకుండా, సిగ్గు లేకుండా IAS ఆఫీసర్ చెప్తే దాని గురించి ఇప్పటివరకు కనీసం అతన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు ప్రభుత్వానికి. వీళ్ళు ఇప్పుడు వచ్చేసి మసూసి మారడకాయ వేసేసి ఏది పడుతుంది మాట్లాడుతున్నారు. ఎవరికి దమ్ముంది సార్ ఈ ప్రభుత్వంలో? రేవంత్ రెడ్డి గారు ఆయన్నే ముఖ్యమంత్రి, ఆయనే హోంమంత్రి, పోలీసు వ్యవస్థ ఆయన దగ్గరనే పనిచేస్తుందా లేదా? పనిచేస్తున్నప్పుడు ఫార్ములా ఈ కేసులో చాలా ఆధారాలు ఉన్నాయి. డైరెక్ట్ ఓపెన్ గా అరవింద్ కుమార్ గారు IAS ఆఫీసర్ ఆయన క్లియర్ గా చెప్పిండు, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, మేము ట్రాన్స్ఫర్ చేసినామని. ఇంకేం కావాలి సార్ అరెస్ట్ చేయడానికి? అంటే 58 కోట్లలో నీ కిక్ బ్యాక్స్ ఎన్ని వచ్చినా అరెస్ట్ చేసే దమ్ము లేదా ఈ ప్రభుత్వానికి? ఈ 7 కేసెస్ లో నో లాజికల్ కంక్లూజన్. ఇప్పటివరకు ఒక్క ఛార్జ్ షీట్ కూడా దాఖలు కాలేదు. ఒక్క ఛార్జ్ షీట్ కూడా సార్ 160 CRPC లేకుండా 170 BNS తూతూ మంత్రం సార్. దేశంలో చాలా కేసుల్లో ఈడీలో ఐటీలో బికాస్ ఇక్కడ సార్ ఇప్పుడు మీరు కాళేశ్వరం స్కామ్ ఉంది, ఒక పెద్ద కమిషన్ వేశారు, జడ్జితో కమిషన్ వేశారు. వారు లాస్ట్ పేజ్ లో చాలా కేటగారికల్ గా విత్ నేమ్స్ వాళ్ళు చెప్పారు ఇప్పటివరకు ఒక ఛార్జ్ షీట్ ఎందుకు చేయలేదు, ఒక FIR ఎందుకు చేయలేదు? విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఓన్ డిపార్ట్మెంట్ 17 మంది పేర్లు ఇచ్చింది, ఇంజనీర్ల పేర్లు, 2 సంస్థల పేర్లు ఇచ్చింది. వీళ్ళ మీద వెంటనే క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయండి అని వాళ్ళు రికమెండేషన్ చేస్తే దాని మీద ఇప్పటి వరకు ఒక FIR లేదు, ఒక ఛార్జ్ షీట్ లేదు. అంటే ఎవరిని మోసం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నారు. నేను వస్తున్నా అక్కడ కూడా. ఇప్పుడు ఆయన ఏం చేశారు, 2 సంవత్సరాలు కాలయాపన చేసి మొత్తం ఉన్న ఆధారాలన్నీ ఖరాబ్ చేసేసి ఉన్నాయన్ని ఆయన ఎక్కడ పెట్టుకున్నాడో అక్కడ దాచిపెట్టి సడన్ గా ఆయన ఏం చెప్తున్నాడు, ఈ రోజు మీరు CBIకి ఇచ్చేశారు. ఆయన 3 రోజులు డ్రామా చేసింది సార్. 3 రోజులు కంటిన్యూస్ గా కాళేశ్వరం స్కామ్ గురించి అసెంబ్లీలో ఇక మాట్లాడాల్సిన మాటలు, మాట్లాడకూడని మాటలు, పార్లమెంటరీ అన్ని లాంగ్వేజ్ మాట్లాడేసి లాస్ట్ కి ఏం చెప్పిండు, రాత్రి 2:30కో 2:00కో ఇది మేము CBIకి అప్పచెప్తున్నాం అయిపోయింది. అంటే CBI వాళ్ళకి ఇప్పుడు మీరు ఏం చేయాలో అంటే CBI వాళ్ళకి అప్పచెప్తే మీరు పని చేయరా?
ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జరగట్లే కాళేశ్వరం. ఓకే, మీరు సార్ ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అసలు బాధ్యత లేదా? ఎట్లా తప్పించుకుంటారు సార్ వీళ్ళు? ఎట్లా తప్పించుకో మాకు అప్పచెప్తే వాళ్ళ ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సిబిఐకి అప్పచెప్పినంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయొద్దు అని ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లేదు, రాజ్యాంగం అట్లా చెప్పలేదు. ఈ పని మీరు చేయాలి. మీకు చాతగానప్పుడు మీకు చాతగాని పదాలను మీకు చాతగాని విషయాలను సిబిఐ చేస్తారు. నేను ఈ పాయింట్ మీకు ఇప్పుడు టెలిగ్రాఫ్ యాక్ట్ కి పూర్తి వైలేషన్ ఇది ఒకటి. రెండు కోళ్ళకి సంబంధించి ఇప్పుడు మొత్తం ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదేదో సైట్ విజిట్ అని చెప్పి పెట్టారు, దేశంలో ఎక్కడా లేదని కొంతమంది మాట్లాడుతున్నారు. సైట్ విజిట్ లేకుండా అదేదో మారుమూల అసలు వాళ్ళు వస్తారా రారా తెలియదు కాబట్టి సైట్ విజిట్ పెట్టారు. ఇనో అసలు అది రద్దు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా దానిలో వాటా ఉంది. వీటి మీద కూడా మాట్లాడాలి. హరీష్ రావు గారు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ దేశంలో అనేక స్టేట్ పిఎస్యులలో కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంటుంది. 48%, 10%, 25% ఆ పరిస్థితులను బట్టి. బట్ అక్కడ ఉన్న చైర్మన్ దగ్గర నుంచి ఎవరు అలాట్ చేయాలి, ఏ విధంగా ఏ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ అలాట్ అవుతాడు అనేది చాలా క్లియర్, అందరికి తెలిసిన విషయమే. సింగరేణి ఇవ్వాలి కాదు కదా సార్. సో సింగరేణిలో ఎప్పటి నుంచో ఇది నడుస్తున్న వ్యవస్థ, కొత్త మార్చిన వ్యవస్థ కాదు. ఇక్కడ సింగరేణిలో జరిగే అవకతవకలు ఉంటే మీరు కంప్లైంట్ చేయాలి, మీరు ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేయాలి. నేనేమంటున్నానంటే ఇప్పుడు సింగరేణి అవకతవకలు తేలవు, ఫోన్ ట్యాపింగ్ తేలవు, ఇద్దరు మిలాఖాత్ అయిపోతారు. ఎలక్షన్స్ వరకు దొందే, ఇద్దరు యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్, నీ వెన్ను నేను గోక్తా, నా వెన్ను నువ్వు గోకు అని ఇద్దరు కలిసి కేంద్రం కూడా చేతికి ఇచ్చిన వాటికి సంబంధించి అంటే మీరు కూడా విచారణ పెద్దగా సిబిఐ ఇచ్చినా మీరే విచారణ చేయాలి. ఐఎమ్ నాట్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ సిబిఐ. సిబిఐ విచారణ చేస్తుందా లేకుంటే ఏ విధంగా చేస్తుంది, ఎవరిని ఈ దేశంలో అనేక మందిని సిబిఐ జైలుకు పంపించింది, అనేక స్కాములు సిబిఐ బయటకు తీసుకొచ్చింది. మన రాష్ట్రం నుంచి ఒక మహిళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జైలుకి వెళ్ళి వచ్చింది. జైలుకి వెళ్ళారు, బయటకు వచ్చారు, బెయిల్ మీద తిరుగుతున్నారు. ఎక్కడ ఏం కాలేదు కదా సార్. శిక్ష పడితే కదా, శిక్ష పడాలి ఎవరికైనా. ఇప్పుడు నేరం చేస్తే శిక్ష పడాలి. అది బీజేపీయో లేకుండా కేంద్ర ప్రభుత్వం చేయదు కదా, కోర్టులు చేస్తాయి కదా. ఇక్కడ నేనేమంటానంటే సిట్ అనేది అసలు చార్జ్ షీట్ ఇక్కడ సార్ మీరు ఫండమెంటల్ బేసిక్ గా పాయింట్ ఏంటంటే చార్జ్ షీట్ ఫైల్ చేయకుండా కోర్టుకి అసలు పనే లేదు. చార్జ్ షీట్ ఫైల్ చేస్తే కోర్టు ఎంటర్ అవుతుంది, లాయర్ ఎంటర్ అవుతాడు.